జనగామ జిల్లాలో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి గులాబీ జెండాను ఎగరవేశారు. అనంతరం పార్టీ కార్యకర్తలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్తోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారన్నారు. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా మడమ తిప్పకుండా చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన ఘనుడు కేసీఆర్ అని పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. 2001లో ఏప్రిల్ 27వ తారీఖున ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం జరిగిన రోజున మన లక్ష్యం తెలంగాణ సాధించడం. 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఈ రాష్ట్రంలో ఉండే అందరు ప్రజలను ఏకం చేసి రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు కూడా అనేక దీక్షా శిబిరాలు పెట్టి బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. తెలంగాణ సాధించడం అంటే అదేదో అలవోకగా వచ్చింది కాదు. అనేక మంది లాఠీ దెబ్బలు తిన్నారు, జైళ్ల పాలైనరు, ప్రాణాలు కూడా అర్పించారు. ఏదైనా ఈ ఉద్యమానికి మొత్తం కూడా నాయకత్వం వహించింది కేసీఆర్ అనేది మనం మనవరాదు. అందులో భాగంగానే వారి దీక్ష, ఈ ఉద్యమం అనేది ఇట్టే కొనసాగుతుంది, మనం మన యొక్క రాజకీయం కూడా నష్టపోతాం అని చెప్పేసి ఆనాడు వారి ఎత్తుగడలో భాగంగా ఇచ్చిండ్రు. మన ఎత్తుగడలో భాగంగా మనం పోరాటం ప్లస్ దీక్ష అనేకం సాధించినాం.